వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే మిల్క్ తీసుకుందామని పాప స్కూల్ పక్కన ఉన్న లోకల్ స్టోర్కి వచ్చాను. జనరల్గా మన ఇండియన్స్ చాలా మంది యూజ్ చేసే మిల్క్ మెజ్జీ మిల్క్, కొంతమంది వీటితో పెరుగు కూడా చేస్తారు. మా ఫ్రెండ్స్ చెప్పేటప్పుడు వినడమే తప్ప నేను ఎప్పుడు ట్రై చేయలేదు. మీలో ఎవరైనా ఇలా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. వీడియోలో చూపిస్తున్నవన్నీ లోకల్ రైస్ వెరైటీస్ అనమాట. ఇదేమో జపాన్ వెరైటీ, జపోనికా అని ఉంది కదా అది. ఈ రైస్ కొంచెం స్టిక్కీగా ఉంటుంది. బయట ఫుడ్ కోర్ట్స్లో ట్రై చేసేటప్పుడు మనకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. అయితే నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉంది ఈ జాస్మిన్ రైస్ వెరైటీస్ గురించి. అసలు ఈ జాస్మిన్ రైస్ ఎలా ఉంటుంది, జాస్మిన్ ఫ్లేవర్ ఏమైనా వస్తుందా, ఎవరైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ చైనా వెరైటీస్ అనమాట. ఈ పలుకులు, పెసర్లు ఇవన్నీ చైనీస్ వెరైటీస్. సో అందుకు మన ఇండియన్ వెరైటీస్తో కంపేర్ చేస్తే ఇవి కొంచెం సైజ్ ఎక్కువగా ఉంటాయి, కానీ కాస్ట్ కూడా ఇండియన్ వెరైటీ కంటే ఇవే తక్కువగా ఉంటుంది కాస్ట్. సింగపూర్లో జనరల్గా ప్రైస్ ఇంక్రీజ్ అయినా కూడా పర్వాలేదు, మనకు కొంచెం అఫోర్డబుల్గానే ఉంటుంది గ్రాసరీ అయినా ఏదైనా. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.